నాలుగేళ్ల క్రితం సరిగ్గా 2017 నవంబర్ 13 ఆ రోజు మీ అమ్మాయి ఏంజెల్ మిస్ అయింది కదా? అవును. అమ్మాయి మిస్ అవటంతో మీ వైఫ్ సెరెన్ డిప్రెషన్కు గురై ఆవిడ ఒక డ్రగ్ ఎడిక్ట్గా మారిపోయారు. అవును. తనను అందులోంచి తీసుకురావడానికి చాలా కష్టపడ్డాను. బట్ అంతలోనే యువర్ ఆనర్, అనుమానం వచ్చి ఇతని మేము విచారించగా అతి కిరాతకంగా నేరం చేసింది ఇతనే అని రుజువయింది. దీనికి తగిన శిక్ష విధించాలని, ఇటువంటి తప్పు వేరెవరూ చేయకుండా ఉండేలా ఇతన్ని కఠినంగా శిక్షించాలని కోర్టు వారిని కోరుతున్నాను. ఎనీ ఫర్దర్ సబ్మిషన్స్? దట్స్ ఆల్ యువర్ ఆనర్. ఎక్స్క్యూజ్ మీ, శరణ్ అనే పేరు మీద ఎవరైనా అడ్మిట్ అయ్యారా? సార్, మీరేనా మిల్విన్? అవును సార్. రండి. బాల్కనీలోంచి పడిపోయారు, అక్కడికక్కడే చనిపోయారు. మెల్విన్, నవీన్ పాత కాలేజ్ ఫ్రెండ్, ఇప్పుడొక ఫేమస్ యాక్ట్రెస్. కాలేజీలో ఉన్నప్పుడు వాళ్ళ మీద ఉన్న ఇన్ఫాక్చువేషనా, లేక ఇప్పుడు వాళ్ళ స్టేటస్ని చూసి ఈర్ష్య పుట్టిందా? ఇందులో కారణం ఏంటి? షీ ఈజ్ సేఫ్ మేడం. వెర్ ఈజ్ షీ? ఉమ్మని నేనే టార్చరు చేయలేదు సార్. ఆఫ్టర్ ఆల్ ఆవిడొక సెలబ్రిటీ. మన కష్టాలు వాళ్లకు తెలియదు కదా సార్. వాళ్ళ సెలబ్రిటీస్ లైఫ్ అనేది మనలా ఉండదు. వాళ్ళ లైఫ్లో అన్నీ బెటర్గా ఉంటాయి. బెటర్ ఫుడ్, బెటర్ క్లోత్స్, అన్నీ బెటర్గా ఉంటాయి. అందుకనే ఆవిడకి బెటర్ డెత్నిచ్చాను. ఏ పెయిన్లెస్ డెత్. ఇప్పుడేమన్నావు? ఐ కిల్ హర్. హలో, మెల్విన్, మిమ్మల్ని ఒకటి అడగాలనుకుంటున్నా. మీ భార్యని మీరు ఎంతవరకు నమ్ముతున్నారు? ఇదిగో. నువ్వు ఇవాళ బయటికి వెళ్ళావా? లేదు. ప్రకాష్ నిన్ను బీచ్ రోడ్లో చూశానని చెప్పాడు, అందుకే అడిగా. అదా, అది మీతో చెప్పడం మర్చిపోయాను. నేను శ్రేయాతో షాపింగ్కి వెళ్ళాను. అది అది తన ఎంగేజ్మెంట్ ఉంది నెక్స్ట్ వీక్. సర్లే, ఇదిగో
చీజ్ ఇవ్వు. ఓకే, వాళ్ళు కలిసినప్పుడు చూసావు. సో వాట్స్ రాంగ్? అన్ని రిలేషన్షిప్స్ వెనక నిజం అనేది ఒకటి ఉంటుంది సార్.